ఒక్క వ్యక్తి ద్వారా పాపం వచ్చింది. ఒక్క దైవ కుమారుని ద్వారా పాపానికి పరిహారం కలిగింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చాడు. పవిత్రుడైన దేవుడు పవిత్ర ఆత్మ ద్వారా పురుషుని యొక్క సాంగత్యము సంపర్కము లేనటువంటి కన్య గర్భములో అసమానమైనటువంటి జన్మతో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన చరిత్రకు కారణ జన్ముడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి సిలువ చూడమ్మా. యేసు ప్రభు చేతగానివాడు కాదు, చేతగానివాడు కాదు, దిక్కులేక కాదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు, నీ పాపము నా పాపము సిలువలో భరించాడు స్వామి. ఆ సిలువలో రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు. అందుకని ఆ పరమాత్ముడు నీ కొరకు నా కొరకు సిలువలో శిక్ష భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి లేచినాడు. యేసు ఒక్కడే బిడ్డ. ఆ యేసు రక్తమే మన పాపాన్ని కడుగుతుంది.